పుష్ప లిరికల్ వీడియో అయితే వచ్చింది. దీనికంటే ముందు సాంగ్ టీజర్ గురించి మాట్లాడదాం. అదే జస్ట్ పుష్ప అని వస్తుంది కదా. ఇది విన్న తర్వాత అందరూ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో పడ్డారు అనమాట. అరే ఏందిరా ఇట్లా తిక్కగా ఉందని. ఇన్ఫాక్ట్ నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఇప్పుడు లిరిక్స్ చూస్తే మాత్రం ఎండలో చల్లని మజ్జిగ తాగినట్టుంది. ఐ మీన్ సాటిస్ఫాక్షన్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. అసలు మామూలు లిరిక్స్ కాదు, ఊరమాస్ డైలాగులు అని చెప్పొచ్చు. డౌట్ ఉన్న వాళ్ళు ఇంకొకసారి చూడండి, పాట మొత్తం డైలాగులే. అసలు చంద్రబోస్ గారు పుష్పాని ఏ రేంజ్ లో ఎంచుకుంటే ఈ డైలాగులు రాసింటారు. దీనికి కాన్సెప్ట్ డైరెక్టర్ వచ్చేసి ప్రేమ్ రక్షిత్, కొరియోగ్రాఫర్స్ వచ్చేసి విజయ్ పోలకి అండ్ శ్రేష్ఠి వర్మ. సో నో డౌట్ అబ్బా, స్టోరీ ఎట్లున్నా కానీ క్యారెక్టరైజేషన్ అయితే పేలిపోతుంది ఈసారి. అండ్ ఇంకోటి నార్మల్ గా తగ్గేదేలే అని ఒక చేత అంటాడు కదా, కానీ పాట చివర 2 చేతుల్ని యూజ్ చేస్తాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, పుష్ప నార్మల్ వాడు కాదు, ఈసారి డబల్ డోసేజ్ పక్కా. ఇది ఒకటే కాదబ్బా, ఇంకొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఈ పాటలో, అవేంటో చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ చేశారు ఈ పాటని. అదే పెళ్లి మండపంలో సినిమా ఎండ్ అవుతుంది, అక్కడ నుంచి ఇది కంటిన్యూ చేశారు. యాక్చువల్గా సుకుమార్ని మీరు అబ్జర్వ్ చేస్తే స్టోరీ కంటే కూడా క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో మనోడు పుష్ప అంటే ఒక బ్రాండ్ అని చెప్పి వీప్ మీద గట్టి గుద్దుకుంటాడు కదా, అండ్ ఈ హ్యాండ్ ప్రింట్ ని ఈ విధంగా కంటిన్యూ చేశారు. షర్ట్స్ మీద కాయిన్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ సీన్ లో చెక్ పోస్ట్, అంటే మనోడు ఇప్పుడు పెద్ద తోపైనాడు కదా, సో ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లే. పుష్పని చూసిన వెంటనే గేట్లు ఎత్తేసారు. ఈ విధంగా పుష్పని చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి సముద్రంలో పడిన కంటైనర్స్. యాక్చువల్గా నేను విన్నదాని ప్రకారం షిప్ లో ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఇది ఎంటైర్ సినిమాకే హైలైట్ ఫైట్ గా నిలుస్తుంది అని చెప్తున్నారు. సో నాకు తెలిసి ఆ ఫైట్ అంతా కూడా ఈ కంటైనర్స్ కోసమే ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్ అయితే ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సీన్ లో ఈ ముగ్గురు అడవిలో, అది కూడా వాన పడుతుంటే ఎక్కడికో వెళ్తున్నారు. అవును, మీకు గుర్తుందా 2 months బ్యాక్ వేర్ ఇస్ పుష్ప అని ఒక వీడియో రిలీజ్ చేశారు. మనోడు ఒక పులి పక్కన కనిపిస్తాడు కదా, అక్కడ ఉండే పుష్పాన్ని కలవడానికి వీళ్ళంతా వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ లిరిక్ కి తగ్గట్టుగానే ఈ సీన్ క్రియేట్ చేశారు. వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసేరా, పర్ఫెక్ట్, కాళ్ళ కింద మేఘాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టెప్ అయితే ఎక్సలెంట్, నో డౌట్ ఇది కూడా వైరల్ అయిపోతుంది. అండ్ షర్ట్ మీద ఉన్న పుష్ప బ్రాండ్ ని చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ 2 గుడ్డలున్న జెండా వచ్చేసి తన సామ్రాజ్యాన్ని గుర్తించడానికేమో మరి. అదే ఇప్పుడు మనోడు సిండికేట్ ప్రెసిడెంట్ కదా, దానికి ఏమన్నా గుర్తుగా ఈ జెండాను పెట్టుకుంటారు. ఈ గుర్తు తన కార్ మీద, ఈవెన్ తన బెల్ట్ మీద కూడా కనిపిస్తుంది. అండ్ ఈ పాటలో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే గోల్డ్. చాలా సార్లు కనిపించింది. నాకు తెలిసి ఈసారి ఓన్లీ ఎర్రచందనమే కాకుండా గోల్డ్ కూడా ఇంక్లూడ్ అయింటదేమో. సాంగ్ మొత్తానికి ఈ సీనే హైలైట్. స్టెప్ వేస్తూ మధ్యలో ఫోన్ ఎత్తి లైన్ లో ఉండమని చెప్పడం. సో ఇక్కడ ఏంటంటే పుష్ప యాటిట్యూడ్ ని ఒక లెవెల్ పెంచారు. నాకు తెలిసి ఈ ఫోన్ సీన్ ఎందుకు పెట్టారంటే వైరల్ కావడానికే. జస్ట్ స్టెప్ వేస్తే ఏం కిక్ ఉంటుంది, అందుకే ఇలా ఫోన్ ఎత్తేది పెడితే కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. నో డౌట్ ఇంకా ఈ స్టెప్ ని కొన్ని కోట్ల మంది చేస్తారు. ఈవెన్ బయట కంట్రీస్ వాళ్ళు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ టీ సీన్ కూడా రియల్ గా చేసినట్టే ఉంది. అంత ఫాస్ట్ గా తిప్పితే టీ ఏం పడదులే, కానీ తిప్పుతూ స్టెప్ వేసాడు చూడండి, అది గ్రేట్. ఎలాగో టీ స్టెప్ వేశారు, అదే విధంగా కొంచెం టీ ఫైట్ కూడా పెడితే బాగుంటది కదా. ఏమో చూద్దాంలే, ఉంటుందో ఉండదో. ఓకే ఫైనల్ గా సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, డాన్స్ అయితే ఇరగదీసినారు అంతే. వెల్ అందరండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ పుష్ప. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.